శాకాహారులుగా మారడమే కర్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకున్నట్టు. ఎవరైతే శాకాహారంలో ఉంటారో, ఏ జీవికి హింస చేయకుండా ఉంటారో వాళ్ళు పరిపూర్ణంగా ఈ కర్మ సిద్ధాంతాన్ని అండర్స్టాండ్ చేసుకున్నట్టు. మీరు ఏ జీవికైనా హింస పెట్టినట్లయితే, ఏ జీవినైనా చంపి ఆ రక్తపు కూడును తిన్నట్టయితే మీరు హింసలో జీవిస్తున్నారు. మీరు హింస ఇస్తున్నారు కాబట్టి మీకు ఆ హింస రిటర్న్ లో వస్తుంది. ఫస్ట్ స్టెప్ మెడిటేషన్. సో ప్రతిరోజు మెడిటేషన్ చేయండి. నంబర్ 2, హింసని వదిలిపెట్టేసండి, అహింసలోకి రండి. అహింస పరమో ధర్మ అన్నారు. ఉన్న ధర్మాల కన్నా ఉత్తమమైన ధర్మము, పరమ ధర్మము ఏంట్రా అంటే అహింస. ఎప్పుడైతే మీరు అహింసలో ఉంటారో అప్పుడు యు ఆర్ రెడీ టు లెట్ గో ఆఫ్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్. హింసలోనే ఉన్నారంటే మీ ప్రాబ్లమ్స్ ఈ జన్మలో కాదు, కానీ ఇంకా 100 జన్మలు తీసుకున్నా మీ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడరు.